అందరికీ నమస్కారం. చాలామంది నన్ను రాహుకేతు దోషాలు ఏమున్నాయండి అంటే అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి, అసలు అది మాకు ఎక్కడ పరిగెత్తాలి, మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము, కుక్కే వెళ్ళాము, మేము అది చేసాము ఇది చేసామని ఎన్నో చెప్తుంటారు. జనరల్గా ఏంటంటే జాతకంలో నేను నాకున్న అనుభవంలో చెప్తున్నానండి. 35 ఏళ్ళ స్టడీ చేసిన దాంట్లో రాహుకేతువు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉండిపోతే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. మహా డేంజర్ అన్నమాట. రాహు అంటే తల, కేతు అంటే తోక. తల పగ ఎత్తిన పాములాగా పైన రాహు ఉంటే చాలా డేంజర్. దాని మధ్యలో గ్రహాలు ఉంటే ఇక ఆ జాతకం చాలా దురదృష్టం అన్నమాట. అంత అనాథపు బతుకు, అర్థం లేని బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది అంటే అంత దరిద్రంగా ఉంటుంది. అలాగే కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దీన్ని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. ఇది అంత డేంజర్ కాదు, తోక పైన ఉంది తల కింద ఉంది అని. కానీ అలాంటి జాతకాల్లో కూడా చాలా నష్టాలు చేసేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కాలసర్పదోషం ఉన్న జాతకంలో రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నప్పుడు కుజుడు కూడా చాలా నెగిటివ్గా ఉంటాడండి. ఎందుకంటే కుజుడు కూడా సర్పమే, రాహు సర్పమే, కేతు సర్పమే. కాబట్టి ఈ 3 సర్పాలు కలిసి ఒక్కసారిగా జాతకాన్ని పరమదరిద్రంలోకి నెట్టేస్తాయన్నమాట. వాళ్ళు పడని కష్టాలు అంటూ ఉండదు. అనాథ బతుకులు, బిచ్చగాళ్ళుగా ఉండడం కాదు, అనాదిగా ఉండడం కానీ, ఒంటరిగా ఉండడం, ఎవరూ లేకపోవటం, అనుకున్న వాళ్ళందరూ చనిపోవటాలు, లేకపోవటాలు, అనేక పీడంతా కూడా ఈ యొక్క కాలసర్పదోషంలో ఉంటుందన్నమాట. అసలు ఈ కాలసర్పం గురించి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏమండి, రాహుకేతు పైన కింద ఉన్నారండి. అయితే ఒక్క గ్రహం మాత్రం బయటకు వచ్చేసిందండి. ఏమండి, లగ్నం మాత్రం బయటకు వచ్చిందండి, చంద్రుడు మాత్రమే బయటకు ఉన్నాడండి అని చెప్పి ఇలాగా ఒక్క గ్రహము 2 గ్రహము ఉందని చెప్తారు. అది కూడా కాలసర్ప దోషమే. ఇది నా యొక్క స్టడీ అన్నమాట. పర్సంటేజ్ ఉంటుంది. రాహు కేతు పైన కింద ఉండి మొత్తం అన్ని గ్రహాలు లోపల ఉంటే 100% కాలసర్ప దోషం. ఒక గ్రహం బయటపడి ఉంటే 90%, 2 గ్రహాలు ఉంటే 80%, 3 గ్రహాలు ఉంటే అలా శాతం వైపు చూసుకున్నా కూడా రాహుకేతువులు అనేక పనుల్లో మనకు అడ్డంకులు కలిగించి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నాశనం అయిపోతుందండి. ఈ కాలసర్ప దోషం అనేది అంత డేంజర్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాలసర్ప దోషానికి జ్యోతిషపరంగా మేము శ్రీరంగం తమిళనాడు అయ్యంగార్స్ అండి. మరి ఆసూరి వంశం అంటే రామానుజుల వారి యొక్క వంశంలో జన్మించిన వాళ్ళం మేము. స్వయమాచార్యులని మమ్మల్ని పిలుస్తారు. ఎన్నో వందల సంవత్సరాలుగా మా తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఈ జ్యోతిష శాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసి ఎన్నో పుస్తకాలు రాశారు. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు కన్సల్ట్ చేయకూడదు? మేము కన్సల్ట్ చేస్తే మీకు ఇచ్చే పరిహారం ఎలా ఉంటుందంటే, మళ్ళీ జీవితంలో మీరు ఏ గుడి గడపలు ఎక్కాల్సిన అవసరం లేదు. కేవలం రాహుకేతు పరిహారం ఎలా చేయాలి, ఆ దోషం నుంచి మీరు ఎలా బయటపడాలనేది, మీకు ఎంతవరకు ఎంత శాతం మీకు కాలసర్ప దోషం ఉందన్న విషయాలు కూడా నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.